ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అసాప్ మెథడాలజీ డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీనే అసాప్ మెథడాలజీని యాక్సెప్ట్ చేసింది. ఈ అసాప్ మెథడాలజీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, వాటి స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక కంపెనీ, ఎనీ ఐటీ కంపెనీ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎలా స్టెప్ బై స్టెప్ మనం వెళుతూ ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దానికి వాళ్ళు స్టెప్ బై స్టెప్స్ ఇచ్చారు. ఓకే, సో ఆ స్టెప్స్ అనేది మంచిగా ఏది బాగుందని చూసుకుంటే అసాప్ మెథడాలజీని సెలెక్ట్ చేసింది ఎస్ఏపి కంపెనీ. చాలా కంపెనీస్ అవే ఫాలో అవుతూ వస్తున్నారు అన్నమాట. సో అవి ఏంటి, ఆ ప్రొసీజర్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, స్క్రీన్ కనపడుతుందా గైస్? చూడండి, టైప్స్ ఆఫ్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ ఫేజ్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మ్యాక్సిమం 16 months పడుతుంది మ్యాక్సిమం. ఒకవేళ కంపెనీ సైజ్ పెద్దదైతే 20 నెలలు 25 నెలలు కూడా పడుతుంది. కంపెనీ సైజ్ చిన్నదైతే సంవత్సరం లోపైనా కంప్లీట్ చేయగలుగుతారు. ఈసీసీ 6.0లో చూస్తే అసెప్, వాటర్ఫాల్, ఎజైల్ మెథడాలజీ ఈ 3 ఇచ్చున్నారు. బట్ ఈ 3 అసాప్ మెథడాలజీ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేశారు, బాగుందని చెప్పారు. S4 HANA వస్తే యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ వీటిని యాక్సెప్ట్ చేశారు. దీంట్లో బెస్ట్ ఏదంటే యాక్టివేట్ మెథడాలజీని ప్రిఫర్ చేశారు. S4 HANA చేంజెస్ అయితే కంపెనీస్ యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవ్వాలి. ఈసీసీ 6.0లో అయితే అసాప్ మెథడాలజీని ఫాలో అవ్వాలి. ఓకే, డన్. చూడండి, అసాప్ అంటే యాక్సిలరేటెడ్ అంటారు, అంటే స్పీడప్, వర్క్ స్పీడప్, అంటే వర్క్ యొక్క డేటా ప్రాసెసింగ్ అనేది ఎస్ఏపీలోకి ఎంత స్పీడ్గా మ్యాప్ చేస్తామనేదే అసాప్ అని చెప్తాం. యాక్సిలరేటెడ్ అంటాం, స్పీడప్. సో దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం. ఓకే, డన్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మెయిన్ పర్పస్ ఏంటి? ఇప్పుడు ఒక కంపెనీ యొక్క డేటాని, అకౌంట్స్ని ఈజీగా, స్మూత్గా మనము అనుకున్న రిపోర్ట్స్ కరెక్ట్గా వచ్చే విధంగా సెట్ చేసుకోవడానికి కోసమే ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. సో వాళ్ళ యొక్క డేటాని ఎంత ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా యూటిలైజేషన్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాజెక్ట్ని ఎంత టైంలో, క్వాలిటీతో, పీపుల్స్తో, అదర్ రిసోర్స్తో మనం నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే, అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీని కూడా పిలుస్తారండి. అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీ కూడా పిలుస్తారు. టోటల్గా దీంట్లో 5 phases ఉంటాయి: ప్రాజెక్ట్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఫస్ట్ వన్ చూద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్. ఈ ప్లానింగ్లో ఒక క్లయింట్ యొక్క బిజినెస్ని, ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ ప్లానింగ్ చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ మేనేజర్. ఎలా చేస్తారు, ఎంతమంది ఆ ప్రాజెక్ట్కి అవసరం అవుతారు, ఎంత టీమ్ సైజ్ ఉండాలి, ఎలాంటి రోల్స్ ఫైనలైజ్ చేయాలి, కిక్ ఆఫ్ మీటింగ్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏ విధంగా రాసుకోవాలి, సైన్ ఆఫ్ ఎలా చేయాలి, ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్. సో ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, లేదంటే ఒక టీం కావచ్చు, ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఒక టీం క్లయింట్ బిజినెస్కి వెళ్తుంది. వెళ్ళి టోటల్ బిజినెస్ ప్రాసెస్ తెలుసుకుంటుంది. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయా, అబ్రాడ్లో ఉన్నాయా, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయా, అదర్ కంట్రీస్లో ఉన్నాయా, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ బిజినెస్ టర్నోవర్ ఎంత పర్ ఇయర్కి, ఓకే, సో ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత కాస్ట్ వస్తుంది, ఎంత రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నారు, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, వీటన్నిటి యొక్క యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ని క్లయింట్ నుంచి ఒక టీం వెళ్ళి కలెక్ట్ చేసుకుంటుంది. ప్రాజెక్ట్ ప్లానింగ్.
దాన్ని బట్టి మనకు ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత పడుతుంది, సో ఎలాంటి పర్సన్స్ మనకు అవసరం అవుతారు, ఎంతమంది అవసరం అవుతారు కన్సల్టెంట్లు కానీ వాళ్ళందరూ కూడా. సో కిక్ ఆఫ్ మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేసుకోవాలి, ఆ కిక్ ఆఫ్ మీటింగ్లో ఎవరెవరు ఉంటారు, సో ఏమేమి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని ఏ విధంగా రాసుకోవాలి, సో బడ్జెట్ ఎంత డిసైడ్ చేసుకున్నారు, బడ్జెట్ లోపల అయిపోతుందా లేదంటే బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుందా, బడ్జెట్ లోపలే కంప్లీట్ చేస్తారా, ఒకవేళ ఎక్కువ అయితే ఏం చేస్తారు, తక్కువ అయితే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఓకే అంటే సైన్ అప్ చేస్తారు. ఓకే ఇంకా డన్, ప్రాజెక్ట్ టేక్ ఓవర్ తీసుకున్నట్టు. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్ అంట. ఎగ్జాంపుల్, టాలీ డేటా మైగ్రేట్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. ఫస్ట్ టైం ఎవరైతే వాళ్ళ డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారో దాన్నే ఇంప్లిమెంటేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క డేటా, వీళ్ళు మధ్యలో ఉన్న థర్డ్ పార్టీస్ విప్రో, ఇన్ఫోసిస్, ఐబిఎం వీళ్ళతో కాంటాక్ట్ అవుతారు. ఈ 80 కంపెనీస్ డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ని తీసుకుని వచ్చి వైజాగ్ స్టీల్ కంపెనీలో ఇన్స్టాలేషన్ చేస్తారు, చేసి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు. ఇది మనకి నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి ఫస్ట్ టైం ఎవరైతే డేటాను మ్యాప్ చేయాలనుకుంటారో దాన్నే ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్, బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్. ఇక్కడ చూడండి, సో బ్లూ ప్రింట్ అంటే డాక్యుమెంటేషన్ అంటారండి. సో ఇక్కడ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్, ప్రజెంట్ యాక్టివ్లో క్లయింట్ బిజినెస్లో జరుగుతున్న ప్రాసెస్ మొత్తం తెలుసుకోవడాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. పూర్తిగా ఆ కంపెనీ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇంకా మొత్తం టోటల్ కావచ్చు, బిజినెస్ ఏరియాస్, బిజినెస్ బ్రాంచెస్, బిజినెస్ అదర్ కంట్రీస్, ఇండియాలో ఎంతమంది ఎంప్లాయీస్, ఎంతమంది పర్ ఇయర్కి ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది, అంతా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. అది తెలిసిన తర్వాత టు బి ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తాం, ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ రెడీ చేస్తాం. వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ రెడీ చేసి ఇస్తాం. ఇది ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేసి మొత్తం అయిపోయిన తర్వాత గ్యాప్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. సో క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్స్కి మనం ఎస్ఏపీలో ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా, సో లేకపోతే ఏమి చేయాలి. ఓకే, సో అప్పుడు ఆ వ్యాపారితో కూర్చొని ఆ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. స్కోప్ డాక్యుమెంట్, క్వశ్చనరీ ఫార్మ్స్ ఇన్ టు ద క్లయింట్. ఇప్పుడు సమ్ టైమ్స్ మనకు ఇండివిజువల్స్కి లేదంటే క్లయింట్స్కి టచ్లో లేకపోయినప్పుడల్లా మనం వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉంటాయో ఒక క్వశ్చనరీ ఫామ్ తయారు చేసి వాళ్ళకి మెయిల్ చేస్తాం. వాళ్ళకున్న డౌట్స్ అన్నీ ఆ క్వశ్చనరీ ఫామ్లో తయారు చేసి మళ్ళీ మనకి మెయిల్ చేస్తారు. అవన్నీ మనం చదువుకొని టైం ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి డౌట్స్ని క్లియర్ కూడా చేయొచ్చు. ఇలా కూడా స్కోప్ డాక్యుమెంట్ చూడొచ్చు, టైము, క్వాలిటీ, క్వాంటిటీ, ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది కూడా మనకి స్కోప్ డాక్యుమెంట్ కిందకి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం బిజినెస్ బ్లూ ప్రింట్ అని చెప్తుంటాం. సో తర్వాత థర్డ్ వన్, రియలైజేషన్ అంటే ఏంటంటే దీంట్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, లైక్ బిజినెస్లో జరిగే డైలీ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పుకుంటాం. లైక్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, జిఎల్, ఏపీపీ, డన్నింగ్. ఓకే, ఇవన్నీ కూడా చేస్తాం కాన్ఫిగరేషన్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో చేస్తారు. ఇవి 80% ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తారు. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ఎవరు అవసరం అవుతారు, మిగతా 20% అంటే అబాపర్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్ అవుతారు. అబాపర్స్, బేసిస్ టీము, బిఏజ్ టీము వీళ్ళంతా అవసరం అవుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్లో ఉండాలి. ఎందుకంటే కొన్ని వర్కులు వాళ్ళే చేయాలి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇవన్నీ వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఏమైనా గ్యాప్స్ ఉన్నా, ఇంటిగ్రేషన్స్ ఉన్నా వాళ్ళు చేస్తారు. బట్ మనం కూడా మినిమం తెలుసుకో ఉండాలి. ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఎఫ్ఐ టు పీపీ, ఇలా కాన్ఫిగరేషన్స్ అనేది ఇంటిగ్రేషన్స్ ద్వారా లింక్ అయి ఉంటాయి. వీటిని మనం రియలైజేషన్
అని చెప్పుకుంటాం. దీంట్లో కాన్ఫిగరేషన్స్ అని చేస్తాం. అవి 2 టైప్స్ ఉంటాయండి. ఇక్కడ ఎస్డి అంటే ఎందులోకి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్డి కన్సల్టెంట్. ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. వాళ్ళు సపరేట్ ఉంటారు కన్సల్టెంట్స్. ఎవరు చేసే వరకు వాళ్ళే చేస్తారు. ఎఫ్ఐ అండి కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇంటిగ్రేషన్స్ వచ్చేసి ఎస్డి కన్సల్టెంట్ సపరేట్ ఉంటాడు, ఎంఎం కన్సల్టెంట్ సపరేట్, పీపీ వీళ్ళంతా సపరేట్ కన్సల్టెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటేనే మనం హైర్ చేసుకుంటాం, లేదు అంటే వాళ్ళని హైర్ చేసుకోం. ఓకే. తర్వాత ఫైనల్ ప్రిపరేషన్, టెస్టింగ్. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మన బిజినెస్లో కరెక్ట్గా ఎంట్రీస్ పాస్ అవుతున్నాయా లేదా, ఏమైనా మిస్టేక్స్ వస్తున్నాయా, హ్యాంగ్ అవుతున్నాయా, టెస్ట్ టీ కోడ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో యూజర్ ట్రైనింగ్ కరెక్ట్గా తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నా లేదా, ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా పోస్ట్ చేస్తున్నా లేదా, యూజర్ యాక్సెప్టెడ్ టెస్టింగ్ చేస్తారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, డేటా ఏమైనా మిస్ మ్యాచ్ అవుతుందా, ఇంటిగ్రేషన్ అవుతున్నాయా కాలేదా, ఎఫ్ఐ టు ఎంఎం కానీ ఎఫ్ఐ టు ఎస్డి కానీ, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్పీడప్గా తీసుకుందా లేదా, ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్లో జరుగుతుంది. ప్రైసిప్ అనేది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది మనకి. వర్క్ ఫ్లో, రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్ అంటారు. ఇది ఫర్దర్ క్లాస్లో చెప్తాను క్లియర్గా. ఓకే. ఇది ఫైనల్ ప్రిపరేషన్లో మనం చూసుకుంటాం. టెస్టింగ్ అనేది చేస్తారండి దీంట్లో. తర్వాత 5th వన్, గో లైవ్ అండ్ సపోర్ట్, ఫ్రంట్ అండ్ స్క్రీన్. దీంట్లో అనలైజింగ్ సిస్టమ్, ఎండ్ యూజర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ గో లైవ్ అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, టెస్టింగ్లు కూడా అన్నీ అయిపోయిన తర్వాత, దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కరెక్ట్గా సెట్ అయ్యింది, ఇంకా వెళ్ళి రియల్ టైం ఎంట్రీస్ పాస్ చేయొచ్చు అనేది గో లైవ్ అనమాట. అక్కడ ఎవరు ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తారు ఎంట్రీస్. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఎఫ్ఐ కన్సల్టెంట్స్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కరెక్ట్గా ఎంట్రీస్ పాస్ అయ్యే విధంగా కూడా మనం చెప్పాలి. సో ఈ బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లో ఎవరు సపోర్ట్ చేయాలి, ఎండ్ యూజర్స్ ఎంట్రీస్ పాస్ చేయాలి. సో కాబట్టి వెనక బ్యాక్ ఎండ్లో కష్టపడేది ఎఫ్ఐ, అందుకే అతనికి కొన్ని లక్షల జీతాలు ఇచ్చేది. ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్స్ వాళ్ళకు తక్కువ శాలరీస్, ఏదో 20,000, 25,000, ఏదైనా 30,000, 40,000 అట్లా ఉంటుంది అంతే. కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్కి మ్యాక్సిమం 1 lakh ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 1 lakh పైనే ఉంటుంది. పర్ ఇయర్కి మనకి 10 లక్షలు, 25 లక్షలు కూడా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ అనమాట. వీటిని బట్టి ఉంటుంది. ఇదే మనకి గో లైవ్ అండ్ సపోర్ట్ కింద మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇది అండి అసాప్ మెథడాలజీ, మనకి థియరీ. సో రేపటి నుంచి మనకి ఇంకా ఇంప్లిమెంటేషన్లో లైక్ కాన్ఫిగరేషన్స్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు జరిగిన ఈ 5 క్లాసెస్లో ఎవరికైనా ఎక్కడ డౌట్స్ ఉన్నాయా థియరీ పరంగా? కన్ఫర్మ్ చేయండి. క్లియరా గైస్? ఎనీ డౌట్స్? సార్ నేను కొన్ని క్లాసెస్ వినలేదు అనుకుంటాను ఫస్ట్ ఈ లింక్స్ ఇస్తాను శ్రీకాంత్. 2 క్లాసులు. ఫస్ట్ క్లాస్ ఒక డెమో ఉంది, సెకండ్ క్లాస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నాయి చూడు, డౌన్లోడ్ చేసుకో. ఓకే. ఓకే. 2 అంతే, జస్ట్ 2 లేదు అంతే. ఓకేనా? ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి? రామాంజనేయులు అండ్ జబరీష్, శివ, ఎనీ డౌట్స్? క్లియర్ కదా? క్లియర్. యా దెన్ గైస్. సో రేపటి నుంచి మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ కి స్టార్ట్ చేస్తాం. ఓకే. యా.